హై వ్యూవర్స్, అక్కడ అలా ఇక్కడ ఇలా అని చెప్పేసి ఒక వీడియో మొత్తం వైరల్ అవుతుంది. ఏంద్రయ్యా అంటే తెలంగాణలో ఈ ప్రజాపాలన దరఖాస్తులు ఇవ్వటం కోసం క్యూలో నిలబడి జనాలు ఇబ్బంది పడుతున్నారు ఏంటని చెప్పేసి చూపిస్తూ, ఏపీలో వచ్చేసి ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లే సచివాలయ సిబ్బంది వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు, రేషన్ కార్డులు, తర్వాత రైతులకు సంబంధించి భరోసా సంబంధించి అన్నీ కూడా వీళ్ళే చూసుకుంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. సో మరల జగన్ ఎన్నుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు 365 రోజుల సంవత్సరంలో రోజు ఇలాగే రోడ్ల మీదకి వచ్చా, లేదన్నప్పుడు క్యూలో నిలబడి ఇలా చేస్తున్నారా, లేదన్నప్పుడు ఈ 5 సంవత్సరాల కాలానికి, లేదన్నప్పుడు ఇప్పటివరకు లేనటువంటి వాళ్ళు ఒక్కసారే కదా అని చెప్పేసి క్యూలో వచ్చి నించుంటున్నారు. చిన్న లాజిక్. ఆహా, ఇది ప్రతిరోజు ఇదే చేస్తున్నట్టు అంటే జనాల్ని ఫూలిష్గా ఆలోచించడానికి ఇటువంటి వీడియోలు వైరల్ చేస్తూ ఉంటారు. నేను వీడియో అదే ఇస్తున్నా. మెయిన్ కంటెంట్ కూడా ఏంటంటే, ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల సంక్షేమ పథకాలు అన్నప్పుడు అప్లై చేసుకోండి అయ్యా అని చెప్తారు. అప్లై చేసుకుంటారు ఒకసారే. ఆ ప్రభుత్వం మరోరికి అవసరం ఉండదు. ఆ తర్వాత ఎవరి పనుల వాళ్ళు రకంగా డబ్బులు పడిపోతాయి. ఏపీలో డెవలప్మెంట్ అన్నది వదిలేసి ఈ సంక్షేమ ఫలాలే అసలు ఏదో 360 రోజులు చేస్తున్నట్టుగా, 360 రోజులు ఇస్తున్నట్టుగా హడావుడి చేస్తూ దీన్ని హైలైట్ చేసుకుంటూ ఉన్నారే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అభిమానులు లేదన్నప్పుడు ఏపీ టీడీపీ, కాంగ్రెస్ జనసేన వాళ్ళు, రేవంత్ రెడ్డి కాంగ్రెసే కదా, సో ఇప్పుడు కాంగ్రెస్లో షర్మిల రాబోతున్నారు కదా, సో ఏపీలో కాంగ్రెస్ వాళ్ళే అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు ఇదే జగన్మోహన్ రెడ్డి, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ప్రజాపాలన దరఖాస్తులు ఇమ్మన్నారు, ఒకసారి ఇచ్చేది అది, దానికి ఇబ్బంది ఏముంది, రెగ్యులర్ జరిగేది అది. ఇక ఆ తర్వాత ప్రజలకు సంక్షేమ ఫలాలు ఎలా అందిస్తున్నాడు చూడు, అవన్నీ ఎందుకయ్యా, ఎప్పుడో కేటీఆర్ రైస్ చేస్తారు కదా రోడ్లని, తెలంగాణ రోడ్లు ఎలా ఉన్నాయి చూడు, ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయి నువ్వు చెప్పు అని అడిగితే ఈయన తల ఎక్కడ పెట్టుకుంటాడు. అండ్ వైసీపీలు ఏమని సమాధానం చెప్తారు, అదేమంటే డెవలప్మెంట్ అని చెప్పేసి మరలు ఇంకో యాడ్ ఏదో వస్తుంది నేను చూసా. అయ్యో బాబా, అవన్నీ నేషనల్ హైవేలు చూపించేసి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అని చెప్పుకుంటా ఉన్నారు. ఆల్రెడీ ఈరోజు బీజేపీ వాళ్ళు ఎవరు వస్తారు, సత్యకుమార్ యాదవ్ ఎవరు ఒక ఆయన అన్నారు, ఏపీ బీజేపీ ఆయన, కేంద్ర పథకాలని రాష్ట్ర పథకాలను ప్రచారం చేసుకుంటా ఉన్నారు, కేంద్రం చేసిన అభివృద్ధి వీళ్ళు చేసిన అభివృద్ధి అంటే చూపించుకుంటా ఉన్నారు, ఏంటండి వీళ్ళు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎవరైతే ఉన్నారో మీరు చెప్పండి అయ్యా, సంవత్సరాంతం తెలంగాణలో క్యూలో నించోనే జనాలు ఏంటి దరఖాస్తులు ఇస్తా ఉన్నారా, లేదా ఒకసారి ఇచ్చేసి వస్తున్నారా? బట్ సంవత్సరాంతం 360 రోజులు ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉండి రోజు నడుస్తూ ఉండి ఎంత ఇబ్బంది పడతారు జనాలు. నేను మిగతా చాలా టాపిక్స్ మాట్లాడబట్టి ఈ ఒక్కటే మాట్లాడుతుంది, నేను రోడ్ల గురించే మాట్లాడుతున్నాను అంతే, ఏం మాట్లాడతలే. ఏపీలో ఉన్నటువంటి అభివృద్ధిని, తెలంగాణ అభివృద్ధిని కూడా చూపించగలరా వీళ్ళు? అభివృద్ధిలో తెలంగాణ అలా, ఏపీ అభివృద్ధిలో ఇలా అని చూపించగలరా? పని చేయరు. సో డే 1 నుంచి వీళ్ళు ఇదే, ఎవరు ఈ వైసీపీ వాళ్ళు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు కానీ ఏం చేస్తున్నారు, ఏ కాడికి నా చేతితో అన్నం కాబట్టి తింటా, నాకు చేతనైతే అది ఏం నువ్వు తినేది ఆగని చెప్పి నా చేతి పెట్టి వాళ్ళు వచ్చి నా నోట్లో ముద్ద పెడుతూ, అది కూడా నాకు ఆకలినప్పుడు కాదు, నీకు ఆకలేసినప్పుడు కాదు, మేము వచ్చాము నీకు నువ్వు అప్పుడే తినాలన్నట్టుగా. నీకు లాజిక్ అర్థమవుతుందా? రేషన్ షాప్ దగ్గరికి నాకు కుదిరినప్పుడు నేను వెళ్తా, తీసుకున్న సరుకులు వస్తా, కానీ ఇప్పుడు అలా కాదు, వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఇంటి దగ్గర ఉండాలంతే, నీ పనులు మానుకొని నువ్వు ఇంటి దగ్గర ఉండాలంతే. వ్యవస్థను భ్రష్టు పట్టించింది కాక మరల గొప్పగా అని చెప్పి చూపుతూ, నా స్నానం నేను చేసుకుంటాను, నేను చేపిస్తాను ఆగరా బాబండి, ఆల్రెడీ స్నానం చేసిన ఇబ్బంది పెడుతూ, నా ముడి నేను గడుపుకుంటారా బాబంటే నేను గడుతా అని చెప్పేసి లేని పని సరిగా కడిగి కడపండి ఇబ్బంది పెడుతూ అనకూడదు. కానీ దారుణంగా వ్యవస్థలో ఉన్నటువంటి సిస్టమ్ని మొత్తం చల్లా చెదురు చేసేసి మరలా వీళ్ళు ఇప్పుడు వచ్చి తెలంగాణలో వచ్చేసి అలా ఇబ్బంది పడుతున్నారు, ఏపీలో వచ్చేసి ఎంత సుఖంగా ఉన్నారు చూడండి అని చెప్తా ఉంటే, అవి చూసి నమ్మే జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ వీడియో. దయచేసి ఆలోచించండి. మన చేతితో మనం తినగలుగుతాం, మన స్నానం మనం చేయగలుగుతాం, అలాగే మన రేషన్ మనం తెచ్చుకుంటాం, మన పింఛన్ మనం తీసుకుంటాం. ఇన్ కేసు ఎవరన్నా ఇబ్బంది పడేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటే ఊరికి, వారికి ఈ ప్రభుత్వ సిబ్బంది ఉంటారే వాళ్ళకి పురమాయిస్తే వాళ్ళు వెళ్ళి ఇచ్చేసి వస్తారు. అంత మాత్రాన లక్షల మంది వాలంటీర్లు, లక్షల మంది గ్రామ సచివాలయ సిబ్బందులు ఏంటండి అసలు? నేను కూడా ఎవరో కింద కామెంట్ పెట్టారు, మీకు 2 లక్షల ఉద్యోగాలు కనిపించలేదా, గ్రామ సచివాలయ ఉద్యోగాలు, వార్డు సచివాలయ ఉద్యోగాలు. అయ్యా స్వామి, ఆ ఉద్యోగాలు ఉంటే ఓడితే ఎవరికి తెలియదు అయ్యా. ఎందుకంటే
అది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి అవి కరెక్ట్ వేలో లేవు. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించుకున్న రైట్స్ అనేవి ఉంటాయి, ఆ వేలు అవి లేవు. అండ్ వాళ్ళు చేయాల్సిన పనులని ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు చేసే పనులు అవన్నీ కూడా కొంచెం ఆలోచించండి. అవన్నీ కూడా కేవలం ఈయన క్రియేట్ చేసి పెట్టుకున్నటువంటి వ్యవస్థలో భాగం అది, అంతే తప్ప న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలో కాదు అది.